హరికృష్ణ గారు. అసలు ఏబీవీపీలో చేరాలని మీకు ఎందుకు అనిపించింది? ఏబీవీపీ అనేది అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ దేశంలో ద వరల్డ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ. ఈరోజు స్టూడెంట్ యొక్క సమస్యల కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో చివరి ప్రాంతం వరకు దాదాపు భారతదేశంలో 800 యూనివర్సిటీల్లో అన్ని యొక్క స్టేట్ మరియు సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రతి మారుమూల ప్రాంతం నుంచి విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఏబీవీపీ దేశం మొత్తం మీద కూడా పనిచేస్తుంది. అటువంటి ఆర్గనైజేషన్లో నేను ఇంటర్మీడియట్ చదివే సమయంలో ఒక ఏబీవీపీ బంద్ అప్పుడు నేను ఏబీవీపీ యొక్క విద్యార్థులకు సంబంధించిన కిరణ్ గారు మరియు రాజశేఖర్ గారు వాళ్ళందరూ కూడా నన్ను ఏబీవీపీ ఆర్గనైజేషన్కి తీసుకొచ్చారు. ఆ సమయంలో నేను ఏబీవీపీకి ఆకర్షితుడయ్యాను. అప్పటి నుంచి నేను విద్యార్థి సమస్యల కోసం నిరంతరం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్కే యూనివర్సిటీలో, అదేవిధంగా తిరుపతి యొక్క నగర జాయింట్ సెక్రటరీగా, అదేవిధంగా స్టేట్ సంబంధించిన యొక్క టెక్నికల్ సంబంధించిన యొక్క విద్యార్థులకు సంబంధించిన బీటెక్ విద్యార్థులు, ఎంటెక్ విద్యార్థులు ఇటువంటి యొక్క అనేకటువంటి బాధ్యతలు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా, తమిళనాడులో కూడా 1 సంవత్సరం పాటు ఫుల్ టైమర్గా థింక్ ఇండియా సంబంధించిన ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఇన్ఛార్జ్ కూడా నేను కూడా పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం నేను రాష్ట్ర కార్యదర్శిగా ఇటువంటి గొప్ప ఆర్గనైజేషన్, ఈ భారత్ మాత సేవలో ఒక భారత్ మాతకి జై అనే ఏకైక గొప్ప ఆర్గనైజేషన్ విద్యార్థి సమస్యల కోసం నిరంతరం అందుబాటులో ఉండే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను ఈరోజు పనిచేస్తున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి గొప్ప ఆర్గనైజేషన్ ఉండడం కూడా నాకు ఈ యొక్క జన్మకి ఇది ఒక ధన్యం చేసుకునే ఒక భాగ్యం. అంటే ఏబీవీపీనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే మిమ్మల్ని ఆకర్షితం చేసిన ఒక ప్రధాన అంశాలు ఏమిటి? ఈరోజు అనేకమంది నేను ఇంటర్మీడియట్ సమయంలో అనేకమంది ఆర్గనైజేషన్లు చూశాను. ఎస్ఎఫ్ఐ కానీ, ఏఎస్ఎఫ్ కానీ, వీళ్ళందరూ అనేకమంది ఎవరు కూడా వచ్చి అల్లరి చేసే ఒక విధానంలో ఒక కల్చర్, ఒక క్యారెక్టర్ ఇవన్నీ కూడా లేని వ్యక్తులు చాలామంది కూడా. ఏబీవీపీ అనే ఒక డిసిప్లైన్గా ఒక బంద్ చేసే విధానంలో కానీ ఈరోజు ఒక భారత్ మాతకి జై అనే ఏకైక ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదంటే అది ఏబీవీపీ మాత్రమే. అంటే భారత్ మాతకి జై అనడమును విద్యార్థి యొక్క భవిష్యత్తు నిర్ణయించే కార్యక్రమానికి సంబంధం ఎలా ఉంది? భారత్ మాతకి జై అని విద్యార్థి ఏంటంటే ఏబీవీపీ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే విద్యార్థుల సమస్యల కోసం జాతీయ పునర్నిర్మాణం కోసం ఏబీవీపీ పనిచేస్తుంది. జాతీయ పునర్నిర్మాణం అంటే మీకు అందరూ తెలిసిందే నేషనల్ రీకన్స్ట్రక్షన్ యొక్క భారతదేశం మొత్తం కూడా నిర్మాణమైంది. ఈ దేశం సరైన విధానంలో సరైన భాగ్యంలో ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అన్నీ కూడా అందాలని చెప్పి ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు ఏబీవీపీ పనిచేస్తుంది. 70 సంవత్సరాల పాటు ఢిల్లీలో స్టార్ట్ అయిన ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఢిల్లీ యూనివర్సిటీలో డాక్టర్ ఓం ప్రకాష్ బెహల్ అనే ఒక ప్రొఫెసర్ చేత 4 మంది స్టూడెంట్స్ చేత స్టార్ట్ అయిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈరోజు దేశం మొత్తం మీద దాదాపు 35 lakhs యొక్క మెంబర్షిప్ ఎవ్రీ ఇయర్ కూడా ఈరోజు పనిచేస్తున్న యొక్క గొప్ప స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను ఈ యొక్క ఆర్గనైజేషన్లో రావడం జరిగింది. ఇటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నా ఫస్ట్ యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండడం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా ఎందుకు నేను ఉన్నానంటే మీరు అడిగారు అనేకమంది ఆర్గనైజేషన్లే. ఈరోజు అనేకమంది ఆర్గనైజేషన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ డిఫరెంట్. ఈరోజు ఎన్ఎస్ఏ చూస్తే కాంగ్రెస్ పార్టీకి, టీఎన్ఎస్ఎఫ్ సంబంధిస్తే టీడీపీకి, వైఎస్ఆర్సీపీ సంబంధించినది వైఎస్ఆర్ యొక్క పార్టీకి, ఇటువంటి అనేకమంది పార్టీలు కూడా ఏఎస్ఎఫ్ సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ, ఇటువంటి పార్టీలు అన్నీ కూడా అఫిలియేటెడ్. కానీ ఏబీవీపీ నో పొలిటికల్ ఆర్గనైజేషన్కి ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్కి అఫిలియేటెడ్ కాదు. ఇట్ ఈస్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ ఆర్గనైజేషన్. అందుకనే మేమందరం కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క గొప్పదనాన్ని, ఈ యొక్క ఆర్గనైజేషన్ గతంలో అనేకమంది యొక్క పెద్దలు యొక్క మార్గదర్శనం కానీ అనేకమంది ప్రోగ్రామ్స్ విద్యార్థి సమస్యలు చురుగ్గా పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు, అనేకమంది పెద్దవాళ్ళు, అనేకమంది ఉద్యమాలు చేసిన స్పిరిట్ వాళ్ళందరూ చూసిన నేను నాకు గొప్పగా చూశాను. వాళ్ళందరూ కూడా అనేకమంది వాళ్ళ జీవితాలు సైతం కూడా ప్రాణాలు అర్పించిన వ్యక్తులు కూడా మనం చూసుకుంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సామా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జనవరి 26 రోజున నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో నల్ల జెండా ఎగరేసి నల్ల జెండా ఎగరేయకూడదు, భారతదేశం జెండా ఎగరేయాలి ఆ రోజు అని చెప్పి భారతదేశం జెండా ఎగరేసినందుకు అతన్ని యొక్క చంపేయడం జరిగింది. అటువంటి ఆర్గనైజేషన్లో కేవలం ఏబీవీపీ కార్యకర్త మాత్రమే ఒక భారతదేశం జెండా కోసం చనిపోవడం జరిగింది. ఒక విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒక మెయిన్ మోటివ్తో నాలెడ్జ్, క్యారెక్టర్, నాలెడ్జ్, అదేవిధంగా యూనిటీ, ఇటువంటి అన్నీ కూడా జ్ఞానం, శీలం, ఏకతతో మేమందరం కూడా పనిచేస్తున్న యొక్క ఆర్గనైజేషన్లో మా యొక్క ఆర్గనైజేషన్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కల్చర్, ఒక క్యారెక్టర్తో, క్యాలిబర్, కెపాసిటీ అందరూ కూడా ఒక మంచి పద్ధతితో అందరూ కూడా ఉంటారు. ఒక విద్యార్థి సమస్యలు నిరంతరం కూడా అందుబాటులో ఉంటారు. ఎటువంటి ఆవేశానికి ఎటువంటి లోన్ అవ్వకుండా కూడా ఈరోజు విద్యార్థులు అందరూ కూడా మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఇటువంటి ఆర్గనైజేషన్లో కూడా నేను ఇంకా పనిచేస్తాను. అనేకమంది విద్యార్థులు ఈరోజు చూసుకుంటే ఏబీవీపీలో అనేకమంది సంస్థలు ఉన్నాయి.
మాకు సంబంధించిన అనేకటువంటి వింగ్స్ కూడా తయారయ్యాయి. ఈరోజు సంబంధించి చూసుకుంటే మెడికల్ యొక్క స్టూడెంట్స్, ఈరోజు మెడికల్ స్టూడెంట్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ వహిస్తున్నారో సొసైటీలో, మెడివిజన్ అనే ఒక కాన్సెప్ట్తో అనేకటువంటి మెడికల్ స్టూడెంట్స్ సంబంధించిన ఒక వింగ్ కూడా తయారు చేయడం జరిగింది. వాళ్ళకి సపరేట్గా వింగ్ జరిగింది. అదేవిధంగా చూసుకుంటే గిరిజనులు, ఎవరైతే గిరిజనులు ఉంటారో వనవాసి ప్రాంతాలకు సంబంధించిన పాడేరు, విశాఖపట్నం, అదేవిధంగా తాడేపల్లి, అనేకటువంటి అనంతపూరు, అదేవిధంగా కర్నూలు, ఇటువంటి ఎవరైతే చివరి ప్రాంతంలో ఎవరు ఉంటారో వాళ్ళందరి కోసం కూడా వనవాసి అని చెప్పి గిరిజన యొక్క సంబంధించిన వాళ్ళకి కూడా మహాసభలు కూడా మేము రేపు 27-28 జనవరి 27-28 కూడా వాళ్ళకి మహాసభలు కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఇటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళకి రైట్స్, వాళ్ళు ఎలా ఉండాలి, ఈరోజు వాళ్ళు ఏంది, వాళ్ళు ఎలా, వాళ్ళకి స్ట్రెంగ్త్ని ఎలా అవ్వాలి, గిరిజనులందరికీ కూడా అన్ని సఫిషియెంట్గా అందుతున్నాయా లేదా, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి స్టూడెంట్స్ అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించే విషయంలో కానీ, వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో కానీ ఏబీవీపీ నిరంతరం అందుబాటులో ఉంది. అదేవిధంగా థింక్ ఇండియా, ఏదైతే ఐఐటి ఏదైతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఐఐటి, ఐఎం, ఐసర్, ఇటువంటి ఏదైతే పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నాయో, పెద్ద సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో, ఆ యొక్క యూనివర్సిటీస్లో కూడా థింక్ ఇండియా అనే పేరుతో కూడా ఉన్నాయి. 38 దేశాల్లో దాదాపు ఓసీ, వరల్డ్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ యూత్ పేరుతో, ఇక ఓసీ పేరుతో కూడా ఈరోజు విదేశాలకు సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఇండియా యొక్క గొప్పతనం, ఇండియా యొక్క కల్చరు, ఇండియా యొక్క విద్యా విధానం, ఇండియా యొక్క ఏంది అని చెప్పి ఒక గొప్పతనం తెలిసే దాంట్లో ఓసీ యొక్క పేరుతో కూడా విదేశ స్టూడెంట్స్తో కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఎండింగ్ ఏంటంటే ఏదైతే నార్త్ ఈస్ట్ సంబంధించిన మేఘాలయ, మిజోరం, అదేవిధంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇటువంటి ఏరియాల్లో 7 సిస్టర్స్ చెందిన వ్యక్తులు అందరూ వాళ్ళకి కూడా ఏదైతే సీల్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఇంటర్ స్టేట్ లివింగ్ అనే ఒక దాదాపు 50 సంవత్సరాల పాటు ఆ యొక్క ప్రోగ్రాం కూడా జరుగుతుంది. ఆ యొక్క సీల్ యొక్క పేరుతో కూడా దేశం మొత్తం దాదాపు 1 మంత్ వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా పర్యటనలు చేసి ఈ యొక్క ఇండియాలో సంబంధించిన ఇండియా కల్చర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు సపరేట్, మేము సపరేట్ కాకుండా మేము కూడా ఇండియాలో భాగం అని చెప్పి వాళ్ళ ఒక ఫీలింగ్ కల్పించే ఒక విధంగానే కల్చర్లో కానీ ఇటువంటి అన్నీ కూడా మేమందరం కూడా ఇటువంటి గొప్ప నిజాలు వివిధ యాక్సెప్ట్లో ఈరోజు ఏబీవీపీ అన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా మేమందరం కూడా నిరంతరం కూడా 24/7 ఏం కావాలన్నా, ఈరోజు బ్లడ్ డొనేషన్ కావాలంటే నెల్లూరు లాంటి ప్రాంతంలో కూడా బ్లడ్ కావాలంటే ఈరోజు కామన్ యొక్క పబ్లిక్ని అడిగినా కూడా బ్లడ్ ఎవరైనా అంటే ఏబీవీపీ ఆఫీస్కి వెళ్తే మీకు ఇస్తారనైనా అని చెప్పి ఒక కామన్ పబ్లిక్ కానీ, డాక్టర్ కానీ, ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళ ఎవరిని అడిగినా కూడా చెప్పే ఒక ప్రాంతంలో కూడా అనేకటువంటి విధాల్లో కూడా మేమందరం కూడా ఈరోజు పనిచేస్తున్నాము. కేవలం ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే జాతీయ పునర్నిర్మాణం, నేషనల్ రీకన్స్ట్రక్షన్ కోసమే మేమందరం కూడా ఈరోజు విద్యార్థుల లోకం కూడా అందరూ కూడా పనిచేస్తుంది. మమ్మల్ని అందరం కూడా యాక్సెప్ట్ చేసి అందరూ కూడా ఈరోజు చాలామంది విద్యార్థులందరూ కూడా చాలా ముందుకు వచ్చి పనిచేస్తున్నారు.